వికలాంగుల సమస్య గురించి మనతో మాట్లాడడానికి రామచంద్ర గారు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు? ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు. దాని పట్ల మీరు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? మీ కార్యాచరణ ఏంది? జూలై 4 తారీఖు తర్వాత తీవ్ర ఉధృతంగా దాల్స్తుంది. ఏఐసిసి ఇచ్చిన ఏదైతే ఉందో వికలాంగుల రాజకీయ రిజర్వేషను పంచాయతీలో నామినేటెడ్ పదవిలో ఇవ్వాల్సింది, అది మాట తప్పింది. అందరే పింఛన్ కూడా 4,000 నుంచి 6,000 పెంచుతామని మమ్మల్ని మోసం చేసింది. ఇది ఇట్లా ఉండగా సంక్షేమ ఫలాలు సక్రమంగా అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ఒక ఆమె డైరెక్టర్, ఆమెనే జేఎండీ, ఆమెనే యాక్ట్ కమిషనర్, ఆమెనే శైలజ. గత 15 సంవత్సరాలుగా అవినీతికి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడుతూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మాకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాలన్నా, సంక్షేమ నిధుల్లో రిజర్వేషన్ కావాలన్నా, కొన ఊపిరితో కొట్టుకుంటున్న వికలాంగుల కార్పొరేషన్ బతకాలన్నా ఆమె ఒక్కదాన్ని తొలగిస్తే ఆమె పైన తగి చర్య తీసుకొని ఏంది ఈవిడి దాడులు చేయాలి, ఏసీబీ దాడులు చేయాలి, తక్షణమే ఆమెను రిమూవ్ చేస్తే తప్ప వికలాంగుల సంక్షేమం చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ ఉపాధి కొంతలో కొంత అయినా మెరుగుపడాలంటే శైలజని తక్షణమే ఆమెకు సస్పెండ్ చేసి జైలుకు విధులకు హాజరు కావాల్సిందిగా మేము కోరుతున్నాము. గత 15 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అధికారంలో వస్తే ఆ ప్రభుత్వం ఆ మంత్రులకు ఈమె అనుకూలంగా మారి మమ్మల్ని నిర్వహణ దోపిడీ చేస్తుంది. కొంతమంది వికలాంగులు పీజీ పీహెచ్ చేసి ఆశలకే పరిమితం అవ్వడానికి ప్రధాన కారణం ఏమేనే. ఏ డిఎస్సి వచ్చినా, గ్రూప్స్ వచ్చినా, ఏ ఉద్యోగం వచ్చినా 4% అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ఈమెనే. ఎందుకంటే టీఎస్పీఎస్కో ఈమె ఫైట్ చేయాలి, మా వికలాంగుల రిజర్వేషన్ 4% అమలు అవుతలేదని ఐడెంటిఫై చేసి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ నియమించి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగాలు నింపించడానికి కారణం ఈమెనే. కానీ ఈమె నాన్ ఐఏఎస్ కావడం వల్ల మాకు ఉద్యోగాలు రావట్లేదు. కాకపోగా ఈమె ఏం పదవి వస్తే, ఏ అధికారం వస్తే ఆమె ఆ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తూ వికలాంగులను విస్మరిస్తూ ఆమెకు కావాల్సిన నిధులు కమిషన్ తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. ఒక పెద్ద మనిషి, అధికార పార్టీ పెద్ద మనిషి ఆమె మీద 100 కోట్ల అవినీతిని ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు సాక్షిగా ఈ 100 కోట్లు చేసింది ఈమె అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ ఏమైందో 2 నెలలనే ఆయన సరెండర్ అయిపోయాడు. ఆ పెద్ద మనిషి కూడా ఆమెకు దాసోహం అయిపోయాడు. మినిస్టర్లనే ఆమె మారుస్తుంది. ఒక చైర్మన్ హోదాలో ఉన్న పెద్ద మనిషి కూడా ఇట్లా మారిపోవడం చాలా దయనీయం స్థితులు. వికలాంగులకు ఈ పీజీ పీహెచ్డీ చేసి ఉద్యోగం లేక, ఉపాధి కాక, పెళ్ళిళ్ళు కాక, సమాజంలో బతకలేక ఫ్యాన్లు కురేసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళకు ప్రధాన కారణం 1000 ఉద్యోగాలతో కార్పొరేషన్ ఉద్యోగాలు ఫిలప్ చేయాలి. అది 12 మందికి ఒక చైర్మన్. అవినీతి చేస్తుందని ప్రభుత్వం దృష్టిలో ఉందా? దృష్టిలో ఉండి కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వ దృష్టిలో ఉంది, కానీ పట్టించుకోవట్లేదు. మాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమిస్తే దీని భవిష్యత్తులో వికలాంగులకు ఉద్యోగం కావాలనేది వాళ్ళకు తెలుస్తుంది. ఐఏఎస్లు ఉంటేనే జిల్లాల్లో ఐఏఎస్లు రెస్పెక్ట్ చేస్తారు. ఇవి నాన్ ఐఏఎస్ వల్ల జిల్లాలో ఐఏఎస్లు రెస్పెక్ట్ చేయకపోవడం వల్ల లోన్లలో వెనుకబడుతున్నాం, ఉద్యోగాలలో వెనుకబడుతున్నాం. ఎస్ఆర్డీ అని స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉంటుంది. ఇది ఎస్ఆర్డీ జీవో రెన్యువల్ కాకపోవడానికి ప్రధాన కారణం ఈమెనే. ఈమె వికలాంగులు బాగుపడమే మీకు ఇష్టం లేదు. మీరు కావాలంటే 15 సంవత్సరాల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. నేను ఈ మీడియా రూపకంగా ఎంతటి అధికారైనా ఖచ్చితంగా వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటాం, వాళ్ళని ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించేలా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ప్రభుత్వాన్ని తెలిసి కూడా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు? ఆ ప్రకారం చూడాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన ఉద్యోగాలను తీసేస్తున్నారు. ఈ వికలాంగుల కార్పొరేషన్ మాత్రం రిటైర్డ్ అయిన వాళ్ళని అలాగే కొనసాగిస్తుంది. అంటే ఆమె అవినీతి చుట్ట వీళ్ళు పోతే కొత్త వాళ్ళు వస్తే అవినీతి చుట్ట బయటపడుతుందని చెప్పి రిటైర్మెంట్ వాళ్ళని అలాగే కొనసాగిస్తుంది. ఇప్పుడు వికలాంగుల శాఖనే వికలాంగులు పనిచేయలేకపోతే ఇంకా బయట ఎవరు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారో, ఎలా తీసుకుంటారు? ఈమె అవినీతికి బయటపడొద్దని చెప్పి ఒక 1 ఇయర్ ఉంది. ఆ 1 ఇయర్ కూడా ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఏ మంత్రులు వస్తే వాళ్ళకు కొన్ని తాయిలాలు ఇచ్చేసి ఆ మినిస్టర్ని కొంచెం మార్చుకొని ఆమె ఇష్టానుసారం ప్రజాప్రతినిధులు ఆమెను కాపాడుతున్నారని మీరు అంటున్నారా? ఖచ్చితంగా ప్రజాప్రతినిధులే కాపాడుతున్నారు. ఆమె ఖచ్చితంగా 15 సంవత్సరాలకు ఆమె నిరంతరం అవినీతికి పాల్పడుతుంది. ఏ పార్టీ అధికారంలో వచ్చినా ఆమె కార్యకర్తగా వ్యవహరించి వికలాంగులని 4% రిజర్వేషను, 4% నిధులు చేయలేకుండా ఈమె అవినీతికి అధికారం వస్తే ఆ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తూ వికలాంగులను నిర్వీర్యం చేస్తుంది. కార్పొరేషన్లో 1000 ఉద్యోగాలు ఫిలప్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఈమెనే. 12 మందితో కార్పొరేషన్ ఏ విధంగా చేస్తారు? ఇక్కడ ట్రైసైకిల్ తయారయ్యాలి, మోటార్ వెహికల్స్ తయారు కావాలి, వీల్ చైర్స్ తయారు కావాలి. కొంతమంది నకిలీ సంఘాలని ఎంటాసుకొని ఆమె అవినీతికి పాల్పడుతుంది తీవ్రంగా. వాళ్ళు వెన్నంటూ ఉండడం వల్ల ఈమె 15 సంవత్సరాలు చాలా విచ్చలవిడిగా వ్యవహరిస్తుంది. ఆమె పైన ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి పోరాటం చేయబోతున్నారు ఆమె పట్ల? మేము ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మినిస్టర్ దృష్టికి పదే తీసుకెళ్తున్నాం. ఈడీలోకి ఇస్తున్నాం, ఏసీబీలోకి ఇస్తున్నాం, అయినా మేము పట్టించుకోవట్లేదు. అంటే ఈమె నెట్వర్క్ ఎంత పెద్ద ఉందో అని మేము భయపడుతున్నాం. మాకు కూడా చాలా థ్రెట్ ఉంది అని మాకు ఫోన్లు చేసి బెదిరిస్తుందేమో, వేరే చేసి ఏమైనా చేస్తుందేమో అని భయపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10 కోట్లు ఇస్తుంది. దాన్ని సిప్డా అంటారు. ఆ 10 కోట్లు ఎటు పోతున్నాయో తెలుస్తలేదు. యాక్చువల్గా ప్రతి సంవత్సరం మాకు 10,000 కోట్లు కేటాయించాలి. 5% ప్రకారం 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం 5% బడ్జెట్ కేటాయించాలి. కానీ కేటాయించకపోగా ఏంది
చిల్లర వేసినట్లు 5 కోట్లు 10 కోట్లు ఇస్తే అది వాళ్ళ పెన్ను పేపర్ జిరాక్స్లకే సరిపోతలేవు, ఇవి హాస్టల్ రెంట్కు సరిపోతలేవు, వర్కర్ల జీతాలకు సరిపోతలేవు, రాష్ట్రంలో ఉండే చిన్న చిన్న అటెండరు జూనియర్ అసిస్టెంట్ వాళ్ళ జీతాలకే సరిపోతలేవు. మాకు నిధులు ఏడ వస్తాయి, మేము ఉపాధి ఏడ చేసుకోగలుగుతాం, ఉద్యోగం ఏడ వెళ్తాం. ఈ ఎంఎస్ఎంఈడి అని లోన్లు ఉంటాయి, అది 2 కోట్లు ఇస్తే ఒక వికలాంగుడికి ఇండస్ట్రీ స్థాపిస్తే 75 లక్షలు సబ్సిడీ. ఈమెనే పోయి అక్కడ ఎంఎస్ఎంఈతో ఫైట్ చేసి వికలాంగులకు రావాల్సిన నిధులు స్కీమ్స్ తీసుకురావాల్సిన వ్యక్తి ఈమె. ఈమె అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎవరైనా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటేనే వాళ్ళు రెస్పెక్ట్ చేసి మాకు లోన్లు ఇస్తారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన నాయకులను మేనేజ్ చేస్తుంది అనుకుందాం, మరి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ పట్ల మరి చర్యలు తీసుకోవట్లేదా? అక్కడ కేంద్రంలో ఉండే ఒక కమిషనరు ప్రతి రాష్ట్రం చూసుకోవాలి కాబట్టి ఓన్లీ ఈ రాష్ట్రం మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఈమె ఢిల్లీకి వెళ్తుంది, ఈమె మంత్లీ 2 సార్లు ఢిల్లీకి వెళ్తుంది, అక్కడ ఉండే వాళ్ళని కూడా మేనేజ్ చేస్తుంది. 10 కోట్లు అండి, 10 కోట్లు అంటే 1000 మంది వికలాంగులు ఏదో చేసుకొని ఉపాధి చేసుకొని ప్రతి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1000 కోట్లు, అది 10,000 కోట్లు 10 కోట్లు కేటాయిస్తుంది. 2016 వికలాంగుల హక్కుల చట్టం 89, 91, 92 సెక్షన్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి ఎంఆర్ ఆఫీసులో, ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందర, ప్రతి బస్టాండ్లో ఈ బోర్డు పెట్టి అక్కడ ఒక వీల్ చైర్ పెట్టి అక్కడ ర్యాంప్ ఏర్పాటు చేయడం కోసమే 10 కోట్లు కేటాయిస్తుంది. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని బతికించడం కోసమే, అది కాపాడడం కోసమే, అది ఏర్పాటు చేయడం కోసమే 10 కోట్లు ప్రతి సంవత్సరం వీల్ చైర్ పెట్టి ఎన్ని కోట్లు స్కామ్ చేస్తున్నారు? బస్టాండ్లో వీల్ చైర్ ఏర్పాటు చేసి అక్కడ ఒక ర్యాంప్ పెట్టి బోర్డు పెట్టాలి. ఈ వికలాంగులు ఎవరైనా దూషించినా, ఏమైనా కొట్టినా, హింసించినా వాళ్ళకి 89, 91, 92 సెక్షన్ ప్రకారము 5 సంవత్సరాల జైలు శిక్ష, 6 లక్షల జరిమానా అని చెప్పి అది చెప్తుంది. దాన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డు అక్కడ పెట్టాలి. ఇక్కడ ప్రతి బస్టాండ్ ముందర, ప్రతి పోలీస్ స్టేషన్ ముందర, ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందర, ప్రతి ఎంఆర్ ఆఫీస్ ముందర పబ్లిక్ ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ ఏర్పాటు చేయాలి. దానికి యాక్ట్ కమిషనర్ ఈమె, ఆ యాక్ట్నే కాపాడలేకపోతుంది. ఈమె మళ్ళీ నాన్న ఐఏఎస్ ఒక ఎల్ఎల్బీ చేసిన అని చెప్పుకొని నేను కమిషనర్, ఆమె జీతం కోసమే కమిషనరు హోదా తీసుకున్నది. జేఎండి అంటే కార్పొరేషన్కు జేఎండి, ఎండి డైరెక్టర్ ఈమెనే డైరెక్టర్, ఈమెనే జేఎండి, ఈమెనే యాక్ట్ కమిషనర్. కానీ ఏ పని చేయదు, ఎప్పుడు చూసినా ఎర్రమంజిల్లో ఉంటుంది, ఎప్పుడు 6 సంవత్సరానికి 6 నెలలు అమెరికా పోతుంది, ఎప్పుడు కూడా వికలాంగులకు అందుబాటులో ఉండదు. నేనే సిటీలో ఉండే వికలాంగుని, హైదరాబాద్లో ఉండే వికలాంగుని నాకే అందుబాటులో దొరకదు. సామాన్య వికలాంగుడు గ్రామస్థాయి నుంచి ఏ బస్సుకి రావాలి, ఏ ఆటోకి రావాలి, ఆయన వచ్చేవరకు ఈమె ఉండదు. ఎప్పుడు అసలు అందుబాటులో లేని మాకు ఈ అధికారి ఎందుకు, మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ప్లేస్మెంట్ ఆఫీసరు తక్షణమే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఈ సభాపూర్వకంగా వికలాంగుల రాజ్యాధికారం నుంచి డిమాండ్ చేస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డిని మరి కలిసి మీ ఏదైతే ఈ సమస్య ఉందో చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేసిర్రా? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో కార్యక్రమంలో ప్రభుత్వం అధికారం రాకముందు అయితే మంచిగా ఇచ్చింది, కానీ అధికారంలో వచ్చినాక మమ్మల్ని మాత్రం అసలు కనీసం కనుచూపు మేరలో కూడా చూడకపోవడం. ఈ మధ్యనే సీతక్కని మార్చి అట్లూరి లక్ష్మణ్ కుమార్ నేశారు. ఇప్పుడైనా మాకు ఏమన్నా కొంచెం భవిష్యత్తులో మంచి రాబోతుందేమని ఆశిస్తున్నాము. కానీ మాకు పింఛను మర్చిపోవడం ప్రభుత్వం చేసిన పెద్ద దుర్మార్గము, అందులో రాజకీయ రిజర్వేషన్ చేయడం చాలా దుర్మార్గము. దీనికి భవిష్యత్తు కార్యాచరణ 4 తారీఖు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలను కలుపుకొని విహెచ్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని సిద్ధమవుతున్నాం.